ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనము. లాజరస్ ఇన్ లైక్ మేనర్ బ్యాడ్ థింగ్స్, బట్ నౌ he is comforted here. Gospel of Luke chapter 16 verse 25. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్టాలను దేవుడు చూడడం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఆయన చూస్తున్నాడు. ఆ కష్టమునకు, ఆ శ్రమకు, ఆ బాధకు తన ఫలము మనము ఖచ్చితంగా కోసి తీరుతాము. ఈ లోకంలో ఒక నానుడి ఉంటుంది, మొదట కష్టించి పనిచేసిన వారికి తరువాత సుఖము కలుగుతుంది అని. అదే విధంగా మొదట సుఖపడిన వారికి తర్వాత కష్టాలు ప్రారంభం అవుతాయి అని. అంటే కష్టపడడం ఏదో ఒక సందర్భంలో తప్పదు. శ్రమ పడనిది ఫలితం అనేది రాదు. అది శారీరక శ్రమ అయినా కావచ్చు, మానసిక శ్రమ ఏదైనా కావచ్చు, వారి జీవితంలో వారు తప్పకుండా అభివృద్ధి చెంది తీరుతారు అనే విషయం ఈ రోజున లేఖన భాగము మనకు తెలియజేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడినప్పుడు అతడు తన యొక్క కూలిని పొందుకుంటాడు. వచ్చినటువంటి ఆ ధనముతో సంతోషంగా తన కుటుంబానికి కావలసిన సరుకులను కొనుక్కొని వారితో ఆనందిస్తాడు. అదే సందర్భంలో అతనితో పాటు ఉన్న మరొక వ్యక్తి, నేను పని చేయను, ఈ ఎండలో నేను శ్రమపడను, నేను హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను అని పని చేయకుండా వెళ్ళిపోయాడు. మరి అతని కోసం కాలం ఏమన్నా ఆగుతుందా? సాయంత్రం వచ్చింది, తాను తన కుటుంబము ధనము లేక పస్తులతో పడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదట కష్టమును తృణీకరించకు, పిల్లలను గారాభంగా పెంచకు, వారికి కష్టం అంటేనే తెలియకుండా వారిని పెంచవద్దు, వంటగదంటేనే తెలియకుండా వారిని పెంచొద్దు. ప్రతి విషయంలో పిల్లలను నడిపించాలి. అప్పుడు మాత్రమే వారు ప్రయోజకులు అవుతారు. లేకపోతే సుఖానికి అలవాటు పడితే రేపటి రోజున వారు కేవలం మీ యొక్క పెంపకం వలన ఎలా జీవించాలో తెలియక, ఏం పని చేయాలో అర్థం కాక కష్టపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కష్టాన్ని కూడా మనం ఇష్టంగా మార్చుకుంటే మనము మన జీవితంలో ఎదిగినట్లేనండి. ఈ రోజున లేఖన భాగంలో లాజరు అనే ఈ వ్యక్తి తన జీవిత కాలం అంతా శ్రమలను, కష్టాలను అనుభవించే జీవించాడు. ఏ రోజు సుఖం లేదు. ఒక పూట తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. కానీ అతని యథార్థతను విడవకుండా జీవించినంత కాలము జీవించాడు. చనిపోయి పరలోకం వెళ్ళాడు. అక్కడ హాయిగా ఉన్నాడు. అదే సమయంలో ఈ లాజరు ఉన్న చోటనే ధనవంతుడు ఉండేవాడు. బహుగా సుఖపడి జీవించాడు. అతను కూడా చనిపోయాడు. పాతాళములో అగ్ని జ్వాలల్లో నరక యాతన పడుచుండెను అని లేఖనములు సెలవిస్తున్నాయి. అప్పుడు అగాధములో ఉన్నటువంటి పాతాళములో ఉన్న ఈ ధనవంతుడు తల పైకెత్తి చూసి ఈ దరిద్రుడైనటువంటి లాజర్ను చూసి ఆశ్చర్యపోయి అతడు అక్కడ ఎలా ఉన్నాడు అని సతమతం అవుతాడు. కష్టపడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. వాని ఆస్తి ఎప్పుడు అలానే ఉండదు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదండి. మీరు అనుకోవచ్చు, మాకు బాగా ధనం ఉందండి, మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులున్నాయండి, మేమెందుకు కష్టపడాలి, మేమెందుకు శ్రమ పడాలి అని. కష్టం అంటే కేవలం శారీరక శ్రమనే ఆలోచన చేయకూడదు. మానసిక శ్రమను గురించి కూడా మనం ఆలోచించాలి. అంత ధనం ఉన్నా దానిని మేనేజ్ చేయగలిగినటువంటి జ్ఞానం ఉండాలి కదా, వాటిని నడిపించేంత తెలివి ఉండాలి కదా. దానికోసమే అయినా కష్టపడి చదవాలి, కష్టపడి జ్ఞానము ఆ పనులపైన సంపాదించాలి, వాటిని నేర్చుకోవాలి. అప్పుడే అవన్నీ మిగులుతాయి, లేదంటే ఆవిరైపోతాయి.
అయితే ఈ రోజున లేఖనము ద్వారా నీతో చెప్పాలి అనుకుంటున్న విషయం ఏమిటంటే, ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీవు పడే శ్రమను చూస్తున్నాడు, దానికి తగినటువంటి ప్రతిఫలము కూడా ఇవ్వబోతున్నాడు. కష్టం ఎప్పుడు ఉంటుంది, ఈ బాధలు ఎప్పుడు ఉంటాయని నువ్వు అనుకోవద్దు. అవే నిన్ను తరువాత నెమ్మది పొందేటట్లు చేస్తాయి, నీవు సుఖముగా జీవించేటట్లు నీకు సహాయముగా ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కష్టాలు వస్తున్నాయని యేసయ్య నుండి దూరంగా వెళ్ళకు. చెడుగా జీవించాలి, ఈ లోకం వలె బ్రతకాలి అని ఆలోచించకు. అది తరువాత నిన్ను కష్టాల్లోనికి నెట్టివేస్తుంది. కాబట్టి ఈ రోజు నీవు పడుతున్న కష్టము అది శారీరకమైనదా, ఆత్మీయమైనదా, మానసికమైనదా, ఏదైనా అది నీ మంచికే, అది నీకు సహాయమో చేయబోతుంది, నిన్ను నెమ్మది వైపుకు నడిపించబోతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, చూచుచున్న దేవుడవు తండ్రి, యెహోవా ఈరేగా ఉన్న దేవుడవు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, కష్టపడే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుందని. అవును ప్రభా, లాజరు బహుగా కష్టపడ్డాడు, ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు. దానికి ప్రతిఫలము లాజరు పరలోకంలో, ధనవంతుడు పాతాళంలో ఉన్నాడని తండ్రి తెలియజేశారయ్యా. అవును ప్రభువా, మరి తండ్రి మేము కూడా కష్టపడి పని చేసుకుంటూ మరి తండ్రి జీవించాలని అయ్యా మీరు తగినటువంటి ప్రతిఫలము ఇస్తారని తండ్రి జ్ఞాపకం చేశారు. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారి అవసరతలు, వారి అక్కర్లు అన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి నా ప్రభువా. అయ్యా, కుటుంబములో సంతోషమును, సమాధానాన్ని, నెమ్మదిని, ప్రేమను విస్తరింపచేయండి. మీలో ఆనందించి, మీలో సంతోషించి, మీ నామాన్ని ఘనపరిచే విధంగా వారి కుటుంబాన్ని ప్రభువా మీరు నిలవబెట్టండి. మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున బలహీనులుగా ఉన్నారో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో బిడ్డలున్నా, శారీరక రుగ్మతతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి, స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవు మాత్రమే ప్రభ, పరమ వైద్యుడిగా ఉన్న దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని బాధిస్తున్న అపవాది క్రియలను, అంధకార దురాత్మ శక్తుల నుండి వారికి విడుదల దయచేయండి. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. ఉద్యోగ విషయంలో బిడ్డలు మీకు మొరపెడుతుండగా సహాయము దయచేయండి. ఎంత పని చేస్తున్నా మరి తండ్రి సంపాదన లేక చిల్లులు పడ్డ సంచిలో వేసినట్లుగా వారి సంపాదన ఉంటుండగా సమృద్ధితో వారిని నింపండి. లేమిని కొట్టివేయండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం ఉండట్లేదు నాయన, మీరు తండ్రి బిడ్డలకు కార్యాన్ని జరిగించండి. అయా, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలను క్షేమకరము ఉంచండి ప్రభా. కావలసిన బ్లడ్ను, కావలసిన బలాన్ని మీరు వారికి దయచేయండి. మీ చిత్తమైతే బిడ్డలకు నార్మల్ డెలివరీని దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. ఎటువంటి అనారోగ్య సమస్య వారి యొద్దకు రాకుండా మీ కాపుదల్లో బిడ్డలను భద్రపరచండి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదేవిధంగా శాలరీ ఇంక్రీజ్ విషయంలో సహాయము చేయండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా, ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయము చేయండి. పెన్షన్ డబ్బులు తండ్రి వారికి రావడానికి కృపను అనుగ్రహించండి. అయ్యా, బిడ్డలు ఇతరులకు అమౌంట్ ఇచ్చి చిక్కుబడిన బిడ్డలు ఉన్నారు, ఆ యొక్క అమౌంట్ త్వరగా రావడానికి సహాయము చేయండి తండ్రి. అయ్యా, అదేవిధంగా అప్పుల ఒత్తిడి నుండి విడుదల దయచేయండి. మరి తండ్రి, అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి.
మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. అదే విధంగా నా తండ్రి యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ వాక్యానుసారంగా తండ్రి బిడ్డలు జీవిస్తుండగా మీ యొక్క ఆశీర్వాదముల చేత వారిని నింపండి నా ప్రభ. ప్రేమ అనే పేరుతో మోసపోయి ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమైన ప్రేమ మీదని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి. దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానము, తెలివి, వివేచన వారికి దయచేయండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. అనాథలను ఆదరించండి. అభాగ్యులను ఆదుకొనండి అయ్యా. మీరే వారి పక్షంగా న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ యొక్క కృప కాపుదల వారికి దయచేయమని వేడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.